హరే కృష్ణ. నేను ఇంతకుముందు ఒక ప్రోగ్రాంలో అటెండ్ అయ్యాను. లక్కీగా ఒక వండర్ఫుల్ డివోటీని కలిశాను. అతను ఇప్పుడు ఇప్పుడు భక్తుడైనాడు. భక్తుడు అవకరణ ముందు అతనికి జరిగిన సంఘటన ఏంటి, అతను ఏ విధంగా యమదూతల్ని కలిశాడు, యమదూతలు అతనితో ఏం మాట్లాడారు, తర్వాత అతనికి ఇంకొక అవకాశాన్ని ఇచ్చారు. అతను చేసిన ఒక మహత్ కార్యానికి, ఒక మంచి పనికి ఏంటి ఆ మంచి పని, ఏంటి అవకాశం, ఏం మాట్లాడారో ఈ ఇంటర్వ్యూలో చూద్దాము. హరే కృష్ణ. కంప్లీట్గా ఈ ఇంటర్వ్యూని చూడండి. హరే కృష్ణ ప్రభుజీ. యాక్చువల్లీ ప్రభుజీ ఒరిస్సా నుంచి ఉన్నారు. ఎంత మంచి అనుభవాలు ప్రభుజీ చెప్తారంటే అసలు నిజంగా ఇలా జరుగుతుందా? ఎందుకంటే మనము కొన్ని విషయాలు ఇప్పుడు యమలోకం గురించి వింటాము, కానీ ప్రభుజీ దాన్ని అనుభవపూర్వకంగా చూశారు. అది తన మాటల్లో తన జీవితం కూడా చేసి చూపిస్తున్నారు. యాక్చువల్లీ ప్రభుజీకి తెలుగు రాదు కాబట్టి ప్రభుజీని హిందీలో అడుగుతాను. ప్రభుజీ ఇంతకుముందు వీడియో కూడా ఉంది, ఆ వీడియోను మనం ట్రాన్స్లేషన్ చేసి చెప్తాను. యాక్చువల్లీ అనుకోకుండా ప్రభుజీ కలవడం జరిగింది ఇక్కడ ఒక साधु संघ प्रोग्राम में. सो प्रभु जी आप उड़ीसा से हैं? जी जी. मैं जो सुना है जो आपका जो वीडियो वो सच है. जी जी. मैं बहुत व्याकुल हुआ था कि आपसे मिल पाऊंगा कि नहीं, क्या हम भी हमारे जो देख रहे हैं हमारे चैनल को उनको शेयर करना चाहता था आपका अनुभवपूर्वक. तो वो तो आपकी इच्छा भगवान ने पूरी कर दी. हाँ प्रभु जी. तो जस्ट एक 2-3 సెంటెన్స్ में జస్ట్ ఎక్స్ప్లెయిన్, పూరా नहीं प्रभु जी. जी. ప్రభుజీ చెప్తారు, నేను తెలుగులో చెప్తాను. ప్రభుజీకి తెలుగు రాదు కాబట్టి 3 సెంటెన్స్ ऐसे. नहीं, वो वीडियो देख के अगर आपको मन में कुछ क्वेश्चन है, क्वेश्चन आ रहा है तो वो आप पूछ सकते हैं. तो वो उसका मैं आंसर देने की कोशिश करूँगा. हाँ, तो सभी लोग सोचते हैं कि वो सपना ही सोचते हैं कि आपका सच में लाइफ में हो सकता है क्या ऐसा? हाँ, मुझे भी बहुत सारे भक्त लोग चाहे बाहर का भौतिक लोग वो भी लोग पूछे कि ये ऐसा कभी हो सकता है क्या, वो फिल्मों में होता था वैसा हो. आप सच में अगर आप ये बताओ कि आपको अगर मैं पूछूं आपने 10 साल पहले, आपसे 10 साल पहले आपके साथ क्या हुआ था, क्या क्या कुछ किए थे, कोई कार्य ऐसा नहीं आपको याद आता है? नहीं आता है. సో ప్రభుజీకి నేను అడిగాను, ప్రభుజీ మీరు ఆ వీడియోలో చెప్పిందంతా కూడా నిజమేనా, సత్యమా అని. అంటే ప్రభుజీ అంటున్నారు, నీలాగా చాలామంది కూడా అడుగుతారు, భక్తులు కూడా అడుగుతారు, నిజంగా జరిగిందా ఇదంతా, నిజం మేము ఎట్లా నమ్మాలి అని అంటారు. అయితే ప్రభుజీ అంటున్నారు, ఇక్కడ నుంచి 10 సంవత్సరాల కిందట ఏం జరిగింది నీకు గుర్తుందా అంతటా అని. 10 సంవత్సరాల కిందట అయితే ఏం జరిగిందో మనకు గుర్తులేదు. అదేవిధంగా ప్రభుజీ కూడా అంటున్నారు. अभी जब मुझे वो लोग जब यमदूत जब दिखने लगे तब मैं भी शौक हो गया. यार मैं भी देखा है फिल्मों में ऐसा होता है, लेकिन हकीकत में नहीं होता है. मुझे भी लगा, लेकिन जब मैंने उनसे बात किया ना तभी मुझे एहसास हुआ. సో ప్రభుజీ అంటున్నారు, స్వయంగా తను యమదూతలను చూసిన తర్వాతనే తను కూడా నమ్మారంట. లేదంటే ప్రభుజీ కూడా మనలాగానే ఆ యమదూతలు ఉన్నారా అనే సందేహంలోనే ఉండేవారు ప్రభుజీ. సో అప్పుడు చూసిన తర్వాత ప్రభుజీకి నిజం అనిపించింది. और वो लोग जब मेरी पापों को गिन रहे थे, तूने ऐसा ऐसा पाप किया था, तूने वो एक सांप को आग में चूल्हे में डाला था, जलाया था, उसके वो सांप जब जल रहा था तभी उसने भगवान को प्रे करा था और उसने तेरे को श्राप दिया था कि इसने मुझे जलाया तू भी जल जा. तो मैंने वो बात मना किया. तभी उन्होंने मुझे वो दीवार पे, वो मेडिकल का दीवार था, वहाँ पे दीवार पे मुझे दिखा दिया मैंने कैसा कैसा कब कैसा किया था. సో ప్రభుజీ అంటున్నారు, ఆ యమదూత కనిపించిన తర్వాత ఆ చివరి సమయంలో ఆయన పాపాలన్నీ లెక్క కడుతున్నారంట. అయితే ఒక దాంట్లో ఒక విషయం ఏంటంటే, ఒక పాముని చంపారు అని అన్నారంట. అయితే పాముని చంపారు అని వాళ్ళంటే ప్రభుజీ ఒప్పుకోలేదట, నేను చంపలేదు అంటే. వాళ్ళు అప్పుడే తనకు మొత్తం సినిమా చూపిస్తున్నారంట, ఒక వీడియో లాగా, నువ్వు ఎప్పుడు చంపినావు, ఎలా చంపినావు అని చెప్పేసి. సో స్వయంగా యమదూతలను మనం అంటాము, సినిమాలో కూడా చూస్తాము, కానీ స్వయంగా వాళ్ళని చూసి ప్రభుజీ ఆశ్చర్యపోయి మాట్లాడారు కూడా ప్రభుజీ. तो ये बात तो मुझे याद नहीं था क्योंकि वो बचपन की बात है. बचपन और ये जवानी तो इतना गैप रहता है. कौन क्या किया था बचपन में, कितना कुछ किया था, वो कहाँ कुछ याद रहता है. 10-15 साल पहले वो बात याद नहीं रहता है. वो लोग मुझे दिखाया, तो ये सपना कैसे हो सकता है? आप सपना भी देख सकते हो, जब सपने भी क्या बचपन में क्या किया था वो देख सकते हो? नहीं देख सकते. సో మనం ప్రభుజీ అంటున్నారు, చిన్నప్పుడు ఎన్నో విషయాలు చేస్తుంటాం, అవన్నీ గుర్తుండవు. ఉదాహరణకి మనకు రోజు కళలు పడతాయి, కళలో ఎన్నో జరుగుతుంటాయి, కానీ కళలన్నీ కూడా గుర్తుండదు కదా. तो जैसे जैसे वो दूसरे दिन तीसरे दिन मुझे
आए और बताए कि तूने ऐसा किया था। आपका समय ज़्यादा नहीं, छोटा सा 5 हाँ हाँ, वही मैं वही शॉर्टकट में बोला। जैसे जैसे जो जो कर्म किया था मैंने, जैसे मछली का उनका अंत निकाला था, वैसे ये मेरा हाथ का पूरा अंत निकाल दिया। ये पूरे हाथ में कुछ है ही नहीं, अभी भी इधर ऐसे छूते शौक लगता है। शौक शौक जैसे पकड़ दे वो जिम जम लगता है ना, वैसे ही लगता है शौक जैसा। సో కేవలము ఈ చేపను మనము చేపలు తినడంలో అయితే మనం ఎక్స్పర్ట్. సో కాబట్టి ఆ చేపని తను కోసి దాంట్లో నుంచి తీసినందుకే తన చేతి కూడా ఈ విధంగా పనిష్మెంట్ అయింది అని చెప్తున్నారు. సో పైన ऐसा नहीं था प्रभु जी हाथ और नहीं नहीं पहले अच्छा खासा था। చిన్నప్పుడు ప్రభు काम చాలా करा था। మంచిగా ఉండే అంట, ముందు నుంచి లేదంట. కొంతమంది అంటారు పుట్టుకతో అయిందేమో, యాక్సిడెంట్ అయిందేమో, కాలిపోయిందేమో. అట్లా ఏం జరగలేదు అసలు. मैं जब भी 3 दिन बाद होश आया जब मुझे, तभी मुझे यकीन ही नहीं हुआ कि मुझे ऐसा लगा है और इतना डेंजर हुआ है। కోమా में चले गए. 3 दिन बाद आया होश। సో ఆల్మోస్ట్ ప్రభుజీ 3 రోజుల వరకు తను ఇక్కడ లేరు, ఈ ధ్యాసలో లేరు. 3 రోజులు కూడా యమరాజు దగ్గరే ఉన్నారు. యమరాజు 3వ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత తన కళ్ళు తెరిస్తే అప్పుడు అసలు నమ్మకమే లేదు, ఆయనకి నమ్మనే లేదు. తన అప్పుడు ऐसा हो गया उससे. आँख खुला ना तभी वो लोग मुझे दिखाए 3 दिन बाद, मतलब रात को। कौन दिखाए? तीसरे दिन यमदूत, 2 यमदूत आए थे। 3 రోజుల తర్వాత తను యమదూతను చూశారన్నట్టు. फिर उनसे मैं बात किया, वो हंसने लगे, मेरे मजाक 3 दिन उड़ाने- तक क्या हुआ ప్రభు? पता नहीं। అచ్చా 3 రోజుల వరకు తెలియదు. 3 రోజుల తర్వాత యమదూతలతో మాట్లాడడం జరిగింది. मैं जब होश आया तभी हॉस्पिटल में था, ऐसा हाथ सोया था। సో ఎప్పుడైతే తనకి ఆయన మళ్ళీ వేకో వచ్చిందో, ఆయన హాస్పిటల్ కోమా నుంచి బయటకు వచ్చారో అప్పుడు తను చూసుకున్నారు. అంత తన కాళ్ళు చేతులు ఇట్లా అవ్వడం చూసుకున్నాడు తను. సో క్యా హువా డాక్టర్ को भी नहीं पता. डॉक्टर को पता है मेरा ट्रीटमेंट चालू है, अच्छा लेकिन क्या मैं हुआ ये मैं नहीं- बेहोश था। मैं बेहोश था, ये हाथ पैर सब पट्टी बांधा है, हाथ ऐसा ऊपर रखा है, बस ऐसे में सोया था। और जब आँख खोला तब भी मुझे दर्द का एहसास हुआ। तो ऐसा ये कैसे हुआ? कुछ जल गया ना हाथ? हाँ, करंट लग गया। करंट लग गया. करंट, वो इलेक्ट्रिक तार, वो पाइप को, एक एक पाइप का वजन 8000 किलो है। लोखंड का पाइप जो हम पीने का वाटर सप्लाई होता है ना, मेन लाइन, वो हम डाल रहे थे। तभी शिफ्टिंग कर रहे थे, एक रोड से दूसरे रोड तक हमको शिफ्ट करना है, तो बीच में वायर है, वो हेड्रेस क्रेन से लेके जैसे पाइप को टच करके ले जा रहे थे, तभी वो लग गया हुआ ऊपर। సో ప్రభుజీ ఎలక్ట్రికల్ ఎప్పుడైతే ఈ కరెంట్ పోల్స్ ఇనుప ఈ పోల్స్ పెద్ద పెద్ద తీసుకెళ్తున్నారో అప్పుడు అది కరెంటు స్తంభం కలిగి అప్పుడు కాలిన తర్వాత ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్లో ఉన్నారన్నట్టు, కోమాలో వెళ్ళే స్టేజ్లో. అప్పుడు తను యమదూతలతో మాట్లాడడం జరిగింది. సో मैं भक्ति से पहले मैं किसी भगवान को नहीं मानता था। अच्छा। किसी को भी नहीं, केवल बजरंगबली को मानता था, उनको ही मैं पुकारता था, बाकी किसी को नहीं। मैं सबको गाली देता था। భక్తిలోకి రాకముందు ప్రభుజీ అసలు ఇంకా ఎవరిని కూడా ఏ దేవతలను పూజించేవారు కాదంట, ఓన్లీ హనుమంతుని మాత్రం పూజించేవారు. సో ఎప్పుడైతే ఇదంతా జరిగిందో తర్వాత భక్తిలోకి రావడం. तो उनकी वजह से अंत में जब मुझे 8वें दिन लगातार 4 दिन आए जमदूत और मुझे सब बताया, उन्होंने ऐसा किया था वैसा कर। फिर अंत में बोले कि अभी तुझे नया जीवन दान मिल रहा है, और वो साधु की कृपा की वजह से पिछले जन्म में काशी में तूने एक साधु महात्मा का सेवा किया था, उन्होंने तुझे आशीर्वाद दिया था कि अगले जन्म में तू भगवान विष्णु का सेवा करेगा, इसलिए इस जन्म में अभी भगवान का भक्ति कर। సో అప్పుడు యమదూతలు మాట్లాడిన తర్వాత ఇది నువ్వు చేసిన పాపాలన్నీ చూపించిన తర్వాత నీకు ఇంకొక కొత్త జీవితము ప్రదానం చేస్తున్నాము. అది కూడా కొత్త జీవితం మళ్ళీ ఎందుకు నీకు అంటే, నువ్వు ఏదో కాశీలో వెళ్ళి ఒక సాధువు యొక్క సేవ చేసినందుకు నీకు మళ్ళీ ఇంకొక జన్మ అనేది మేము ఇస్తున్నాము. సో ఇప్పటి నుంచైనా నీ జీవితాన్ని చక్కగా నువ్వు మలుచుకో, చక్కగా నువ్వు జీవించి ఏ పాపాలు చేయకుండా అని అంటే అప్పుడు ప్రభుజీ భక్తి జీవితంలోకి రావడం జరిగింది. उसके बाद ये 2010 में हुआ, 2000 अक्टूबर 26 को मेरा एक्सीडेंट हुआ। फिर दिसंबर को मैं आया गांव, घर आया, तभी मुझे भक्ति लाइन में आया मैं 2016 में। సో 2010లో ఇది జరిగింది. అప్పుడు 2016లో ప్రభుజీ భక్తి మార్గంలోకి వచ్చారు. और ये 6 साल मुझे लग गया भक्ति आने के लिए। ఈ 6 సంవత్సరాలు జరిగింది ప్రభుజీ భక్తిలో రావడానికి. ये कैसे, सब लोग बोले अगर ये एक्सीडेंट होता है तो सडनली आ जाना चाहिए था, लेकिन आप आए नहीं, ऐसा 6 साल गैप क्यों रहा? मैंने बोला जैसे रात गई बात गई, जैसे बोलते हैं ना, हाँ कौन आता है,
अभी जिंदा तो हो गया ना। సో మరి సందేహం రావచ్చు మీకు యమదూతలు చెప్పారు కదా మళ్ళీ ఇంకొకసారి ఇంకొక కొత్త జీవితం ఇస్తున్నామని, మీరు అప్పుడే ఇంకోసారి భక్తులకు ఎందుకు రాలేదు, 6 సంవత్సరాలు ఎందుకు తీసుకున్నారు అంటే ప్రభుజీ ఏమంటున్నారు, చాలాసార్లు మాట ఇస్తాము మాట తప్పుతాము, మనమైతే బతికిపోయినాం కదా అని అట్లా ప్రభుజీ ఈజీగా తీసుకున్నారు. मतलब एक बात तो जीवन दान मिल गया, अभी तो दोबारा होगा नहीं, अभी तो मरेगा नहीं। जमदूत जब मुझे छोड़ दिए तब मुझे मारने का सवाल ही नहीं है, तो अभी मैं बिंदास खा पी के मौज करूंगा ऐसा मैं। సో फिर ప్రభుజీ माया ग्रास कर लिया मुझे। సరే యమరాజులు అదంతా చూశాను, నిజంగానే మళ్ళీ మర్చిపోయాను, మళ్ళీ నేను తినడము తాగడం మళ్ళీ ఆనంద జీవితము గడిపాను. तब फिर 6 साल बाद फिर एक मेरी जो नानी माँ है उन्होंने मुझे मंदिर में लेके गए और झूठ बोल के, क्योंकि मैं मंदिर से नफरत करता था, मैं प्रसाद को भी नफरत करता था, मैं किसी को नहीं मानता था। वो नानी मुझे बोला कि एक शादी है, शादी में तुझे लेके जाना है, उधर खाना मस्त, जो भी चिकन मटन जो भी खाता है तुझे मिलेगा वो मिलेगा। एक इस्कॉन टेम्पल पे लेके गए, उधर मैं उसको बोला ये तो मंदिर है, यहाँ कहाँ मुझे लेके आए, नहीं सब मिलेगा इधर कुछ नहीं है, ऐसे बिठा दिया। और गुलाब जामुन बहुत सारे मिठाई आइटम दे, हवा खाया, पनीर सब खा के पूरा पेट भर गया, एकदम तृप्त हो गया मैं। होने के बाद जब मंदिर से बाहर आया तभी ऐसे बुजुर्ग शायद 50 के उम्र होंगे, गृहस्थ, धोती कुर्ता पहने थे, वो दो एक दूसरे बात कर रहे थे कि उन्होंने बोले कि जो कोई भी व्यक्ति हमारे प्रभुपाद जी का प्रसाद खाता है उससे लेके उसके 10 पीढ़ी तक कोई ना कोई एक तो ब्रह्मचारी बनेगा ही बनेगा। तो जब बोल दिए तभी मैं तो मेरा पैरों तले जमीन खिसक गई। సో ప్రభుజీ చెప్తున్నారు ఆయనకి ఏ భగవంతుడు అంటే ఇష్టం ఉండదు, అయితే వాళ్ళ నాన్నమ్మ ఏం చేసిందంటే ఏదో మాయ మాటలు చెప్పి ఒక ఫంక్షన్ హాల్కి తీసుకెళ్తున్నా, పెళ్ళికి తీసుకెళ్తున్నా, బాగా తినడానికి ఉంటుంది అక్కడ నాన్ వెజ్ అంతా అంటే అప్పుడు వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయిన తర్వాత ఒక ఇస్కాన్ మందిరానికి తీసుకెళ్ళిన తర్వాత ఈయనకు అర్థమైపోయింది, అరే ఇస్కాన్ మందిరంలో ఏం తినడానికి ఏముంటుంది, నాన్ వెజ్ అయితే ఉంటుంది. అయితే అక్కడ తినడానికి ఏముందంటే పూరి, పన్నీరు, రకరకాల మంచి మంచి ఐటమ్స్, గులాబ్ జామ్ ఇవన్నీ ఉన్నాయంట. అవన్నీ చాలా అందంగా తినేసరికి చాలా హ్యాపీ అనిపించిందంట. హ్యాపీ అనిపించి వెళ్తుంటే అక్కడ ఒక 50 సంవత్సరాల ధోతి కుర్తా ఉన్న వ్యక్తి ఏమన్నారంటే, ఎవరైతే ప్రభుపాద యొక్క ప్రసాదం తీసుకుంటారో 10 తరాల్లో ఒక తరమైన బ్రహ్మచారి అవుతారండి. అంత శక్తి ఈ ప్రసాదంలో ఉందని శ్రీల ప్రభుపాద చెప్తారు, భగవంతుడి యొక్క మహాప్రసాదం. तो ये जब सुन के मेरा जमीन पैरों तले जमीन खिसक गया, मैंने तभी सोचा क्या मैं खाया तो मैं क्या ब्रह्मचारी बन जाऊंगा। तभी बोला मुझे ब्रह्मचारी नहीं बनना है, मुझे शादी करना है। సో ప్రభుజీ అప్పుడు అనుకున్నారు, నేనైతే బ్రహ్మచారి కాదు కదా, లేదు నేనైతే పెళ్లి చేసుకుంటాను, నా బ్రహ్మచార్యం ఇష్టం లేదని ప్రభుజీ అన్నారు. तो उसी सबसे वो भी एक बात थी, और वो साधु की बात, और ये हमारे परम पूज्य प्रभुपाद जी की कृपा है, उनकी प्रसाद की कृपा है। मैं खास कर वही बोल रहा हूँ, प्रसाद की बहुत बहुत कृपा है मुझ पर कि उनका प्रसाद ग्रहण किया। फिर मुझे जैसे बोलते हैं ना, भगवान अगर किसी को हाथ थामते हैं उनको लाने के लिए वक्त में किसी तरह उनको लेके ही आ जाते हैं। तो ये प्रभुपाद की कृपा है। భక్తి మార్గంలో క్షమించండి, భక్తి మార్గంలో రావడానికి శ్రీల ప్రభుపాద యొక్క కృప, వాళ్ళ యొక్క కృప ద్వారా, ఎందుకంటే ఏదైనా ఒక వ్యక్తి ఒక సాధువు యొక్క కృప ఉంటే మనం భక్తి మార్గంలోకి సాధువు కృప. సో శ్రీల ప్రభుపాద యొక్క కృప నా పైన ఉంది కాబట్టి నేను ఇస్కాన్ మందిరంలోకి వచ్చి ఇప్పుడు బ్రహ్మచారి జీవితాన్ని గడుపుతున్నాను చాలా చక్కగా అని ప్రభు చెప్తున్నారు. जब अंत में मैं जब भी कभी सोचता हूँ तभी मेरे मन में भी एक प्रश्न आता है कि वो जमदूत जब मुझे बोले कि आपने साधु सेवा किया था, ठीक है, लेकिन उस समय मैं पूछ नहीं पाया, अभी मेरे मन में वो प्रश्न आता है, साधु सेवा जो बोलते हैं कितना समय में साधु सेवा किया था, 1 दिन किया था कि 1 घंटा किया था या 1 महीना किया था, 1 साल किया था, कितना दिन किया था, ताकि उस सेवा की वजह से मुझे नया जीवन दान मिला। तो हमें ये सीखना चाहिए इस जन्म में जितना हो सके साधु सेवा करिए। साधु सेवा में जो आनंद है, जो लाभ मिलता है, मैं जीता जाता एक प्रमाण हूँ। जो शुद्ध साधु की सेवा करता है ना, उसको मतलब मृत्यु से मैं मृत्यु को हरा के मैं जिंदा आ गया। मतलब कितनी कृपा है साधु की। సో ఇక్కడ ప్రభుజీ చెప్తున్నారు, తనకు ఒక సందేహం ఉండిపోయింది, ఆ యమరాజులను అడగలేకపోయారు. సాధు సేవ చేశారు కాశీలో అన్నారు, కానీ ఆ సాధు సేవ నేను ఎంతసేపు చేశాను, ఏ సేవ చేశాను, ఎన్ని రోజులు చేశాను,
ఎందుకంటే అంత చిన్న సేవ అయినా సరే నాకు ఈరోజు మృత్యువు నుంచి కాపాడడం జరిగింది, ఒక కొత్త జీవితాన్ని ఇచ్చారు కాబట్టి అలాంటి సాధు సేవ ఎంత గొప్పది అని నేను అనుభవపూర్వకంగా చెప్పాలి. కానీ నేను ఏమనుకుంటున్నానంటే ఇంకా సాధు సేవ చేయాలి. నేను ఏదో తెలియకుండానే చేసిన సాధు సేవనే నాకు ఇంత బెనిఫిట్ ఇస్తే నేను ఇంకా ఎందుకు సాధు సేవ చేయకూడదు, అందరు కూడా సాధు సేవ చేయాలి అని ప్రభు చెప్తున్నాను. मैं अंत में यही कहना चाहता हूँ सारे दर्शकों से और सारे जो भी डिवोटी है, भक्त लोग हैं, सभी से मैं आंतरिक से एक निवेदन करता हूँ कि इस जन्म में मिला है, मनुष्य जीवन मिला है, जितना हो सके उतना पुण्य काम करिए और साधु सेवा करिए, भगवान का हरि नाम करिए, भगवत गीता पढ़िए। हाँ, और मेरे जैसा मैं तो इतना अधम प्राणी हूँ, इतना मैंने पाप किया था, इतना मैंने किया था, लेकिन मुझे वो पिछले जन्म की साधु की सेवा की वजह से मुझे नया जीवन दान मिला है। शायद आप लोग कोई किए होंगे कि नहीं होंगे, इसलिए इस जन्म में जितना भी आपने पाप किया है उस पाप को धोने के लिए आप इस जन्म में जितना हो सके साधु सेवा करिए और हरि भजन करिए। ప్రభుజీ చివరిగా అందరు కూడా మన దర్శకులకి భక్తులకు చెప్పాలనుకున్నానంటే, నేను మీ ముందట ఒక ప్రమాణంగా ఉన్నాను, నేను ఒక ఉదాహరణగా ఉన్నాను. ఒక సాధు సేవ చేసి నేను మృత్యు నుంచి బయటకు వచ్చాను. కాబట్టి మీకు వీలైనంత మీరు పుణ్యం మాత్రం చేయండి, పాపం ఎవరు చేయకూడదు. వీలైనంత భక్తి చేయండి, వీలైనంత సాధు సేవ చేయండి. మనకి ఎంతో దానివల్ల ఎంతో బెనిఫిట్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అమూల్యమైన మనిషి జీవితాన్ని మీరు వృధా చేసుకోకుండా భక్తి మార్గంలో ఖచ్చితంగా పెట్టండి చెప్తున్నారు. और हमारे जितने भी डिवोशनल भक्त लोग हैं, चाहे माता जी है, चाहे प्रभु जी है, अपने अपने बच्चों को भी जो भी डिवोशनल लाइन में है, आप हमको बोला गया है कि 16 माला जप करो। ठीक है, हम 16 माला करते हैं, लेकिन ये इस जीवन में हमारे हाथों बहुत सारे जीवों का हत्या होता है, अभी भी होता है। तो इसलिए उन जीवों को उद्धार के लिए हमें 1-2 माला एक्स्ट्रा जप करना चाहिए। ప్రభుజీ చెప్తున్నారు, ఎవరైతే ఇస్కాన్ మందిరంలో ఉంటారో వాళ్ళు 16 మాలలు ఖచ్చితంగా చేయాలని నియమం ఉంటుంది. సో అంతేకాకుండా మనం తెలిసి తెలియకుండా మనం ఎన్నో జీవులు అనేవి మన చేతిలో చావడం జరుగుతుంది. కాబట్టి వాటి కోసం కూడా ఇంకా ఎక్కువగా 2-3 మాలలు ఇంకా జపం చేయమని ప్రభుజీ అందరూ కూడా ప్రార్థిస్తున్నారు. అది మనకి ఇంకా మంచిది. घर में जब माता जी लोग झाड़ू करते हैं उस पे भी जीवाणु मरते हैं कि नहीं? हाँ। जीव मरते हैं। ఊడ్చేటప్పుడు కూడా కొన్ని జీవులు बहुत सारे చనిపోతారు. जैसे हम నడిచేటప్పుడు बातचीत కూడా, करते हैं तभी भी जीवाणु मरते మాట్లాడేటప్పుడు, हैं। తినేటప్పుడు ఈ విధంగా. तो इसलिए उन जीवात्मा को लिए हमें 1-2 माला एक्स्ट्रा जप करना चाहिए ताकि वो जीवात्मा भी उद्धार हो सके। కాబట్టి ఎవరైతే అనుకోకుండా కూడా చనిపోయే జీవులు ఉంటాయి కదా, వాటి కోసం కూడా జపం చేస్తే అవి కూడా ఉద్ధరించబడతాయని ప్రభు చెప్తున్నారు. हरे कृष्ण। ధన్యవాదాలు ప్రభు. हरे कृष्ण।